ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శాంతి సమాధానం శుభము కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు చెప్పుకునే అంశం ఏంటంటే మంచి మార్గంలో నడవాలి. మంచి మార్గంలో నడవాలి. ఈరోజు అంశం ఈ పరిశుద్ధ బైబిల్ లేఖనాల్లో చూసుకుంటే యోహాను గారి పత్రిక 14:6 చదువుకుంటే యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. హల్లెలూయా హల్లెలూయా. యోహాను పత్రిక 14:6 చదువుకుంటే ఈ మాట చూపిస్తున్నాడు దేవుడు. మరి మంచి మార్గం దేవుడు మనకిచ్చాడు, సత్యాన్ని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు దేవుడు. మనం ఎన్ని వదిలేస్తున్నాం, మంచి మార్గాన్ని వదిలేస్తున్నాం, మనలో యథార్థాన్ని వదిలేస్తున్నాం. ఆయన జీవం పొందాం. మనం ఎలా ఉండాలి? మంచి మార్గంలో నడాలి, సత్యముగా ఉండాలి, ఆయన జీవం పొందినట్టు ఉండాలి. మనం ఆ తండ్రి వద్దకి అలా ఉన్నప్పుడే మనం వెళ్ళగలదు. ఎవడైనా నా ద్వారా తప్ప ఎవడును నా తండ్రి వద్దకు రాడు. మనం ఎప్పుడైతే అలాగున్నామో మనం ఆ తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు, ఆ తండ్రిని చూడొచ్చు, ఆ తండ్రి మాటలు వినొచ్చు. మనం మంచి మార్గము, సత్యమును, జీవమును యేసయ్యే ఉన్నాడు మనకి. యేసయ్యే ఉన్నాడు మనకి. తండ్రి అదే అన్నాడు, మార్గం నేనే, సత్యము నేనే, జీవము నేనే అన్నాడు యేసయ్య. మనం తెలుసుకోవాలి, మంచి మార్గం ఉంది, సత్యం ఉంది, జీవం ఉందని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ యేసయ్య నామంలో దీవించి ఆశీర్వదించబడును గాక. వాళ్ళ కుటుంబాలన్నీ యేసయ్య నామంలో వరిదెల్లును కాక. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు పరలోకములో ఉన్న తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.